నా పేరు రాయలమైన, మాది రామకృష్ణాపురం, చింతకాని మండలం, ఖమ్మం డిస్టిక్. మా బాబు పేరు దేవాంశు. మా బాబు బాగలేక మేము మధుర హాస్పిటల్లో చూపించాము. అక్కడికి వెళ్తే సారు వాత్సల్య హాస్పిటల్కి వెళ్ళమని చెప్పారు. వాత్సల్య హాస్పిటల్ రాజ్ కుమార్ సార్ని కలవటం జరిగింది. మా బాబు చాలా సీరియస్గా ఉందని బాబుని పెద్ద మిషన్ మీద పెట్టడం జరిగింది. పెద్ద మిషన్ మీదే 4-5 రోజులు ఉంచారు సారు. పెద్ద మిషన్ నుంచి తీసిన తర్వాత చిన్నగా పాలు పట్టించడం స్టార్ట్ చేశారు. తర్వాత గొంతంతా వాపు వచ్చిందని ఏంటి డాక్టర్ గారిని పిలిపించి చూపించారు. పిలిపించిన తర్వాత అది కూడా కొంచెం క్యూర్ అయిందని చెప్పారు. 10 రోజులు కూడా మేము హాస్పిటల్లోనే ఉన్నాము. సార్ కానీ వాత్సల్య టీం కానీ మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. మేము చాలా పేదవాళ్ళం సార్, అయినా మాకు బిల్ తగ్గించి మా వంతు సహాయం చేసి మా బాబుని నయం చేశారు సార్. హాయ్ అండి, నా పేరు డాక్టర్ రాజ్ కుమార్, వాత్సల్య చిల్డ్రన్స్ హాస్పిటల్ కన్సల్టెంట్. బేబీ ఆఫ్ దేవాంశ్ అని 3 months బేబీ నా దగ్గర రావడం జరిగింది. వచ్చినప్పుడు బేబీకి బాగా స్ట్రైడర్ ఉంది, అలాగే నిమోనియా డెవలప్ అయి ఉండే. వెంటనే బేబీని చూసి బాగా ఇబ్బంది ఉందమ్మా, వెంటిలేట్ చేయాల్సిన అవసరం ఉంది, విల్లింగ్ ఉంటే చేద్దామని చెప్పాము. వాళ్ళు కూడా మాకు సహకరించారు. సో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాక ఆఫ్టర్ 5th day బేబీ రెస్పాండ్ అవ్వడం జరిగింది. స్లోగా మెషిన్ నుంచి వీన్ ఆఫ్ చేసి ఈఎన్టీ ఒపీనియన్ కూడా తీసుకున్నాం. ఈఎన్టీ ఒపీనియన్లో కంజెంటల్ లారింగోమలేషియా అని చెప్పారు. ఇంటిబేట్ చేసేటప్పుడు కూడా ఇట్ వాజ్ ఎ వెరీ డిఫికల్ట్ ఇంటిబేషన్. సో స్లోగా వాళ్ళకి మేము రీఅష్యూరెన్స్ ఇచ్చాం పేషెంట్స్కి. ఆఫ్టర్ 10 days ఆఫ్ ట్రీట్మెంట్ స్లోలీ బేబీ రికవర్డ్. తర్వాత డిశ్చార్జ్ చేయడం జరిగింది. అండ్ మా మీద నమ్మి మాకు వాళ్ళ బాబును అప్పచెప్పినందుకు థ్యాంక్ యూ. అలాగే ఆ బేబీ ఇంకా బెటర్గా అవ్వాలని కోరుకుంటున్నాను అన్ని విధాలా. థ్యాంక్ యూ.